గోదాదేవి మధుర భక్తి అనన్యమైనది. ఆమె విల్లిపుత్తూరిని గోకులంగా భావించింది. ఎల్లప్పుడూ కూడా కృష్ణుని గురించి గానం చేస్తూ ఉండేది. అలా మధుర భక్తితో గోదాదేవి తిరుప్పావై రచించింది. 30 పాసురాలు కల తిరుప్పావైలో 19వ పాసురం ఇలా ఉంది. ఈ పాసురంలో గోదాదేవి నీలాదేవిని స్వామిని మేల్కొల్పమంటుంది. குத்து விளக்கெரிய கொட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசேனத்தின் மேலேறி போத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திறவாய் மைத்தடக் கண்ணினாய் நீ உன் மணாளனை எத்தனை போதும் துயிலெழ ஒட்டாயுகான் ஏத்தினை ஏலும் பிரிவாத்த గిల్లాయాల్ తత్వమన్రు తగవైలోరెంబవాయ్ అంటూ 19వ పాసురాన్ని గోదాదేవి గానం చేసింది. స్వామి దీపముల కాంతి జ్వలించుచున్నది. దంతముల చెక్కబడిన కాళ్ళు గల అందమైన పట్టెమంచంపై కమ్మని వాసన వీచు పట్టుపాన్పుపై పరిమళంతో నిండిన వికసించిన పువ్వులను కొప్పున దాల్చిన ప్రేయసి యొరమున తలనాంచి నిద్రించువాడా, నోరు తెరిచి మాట్లాడుమో. కాటుక తీర్చిన కండ్లుగల నీలాదేవి, నీవు నీ మనోహర్ని మేల్కొల్పుము. ఆయన మాతో కొంచెం మాట్లాడనిమ్ము. క్షణమాత్రమైనను అతను నెడబాయకుండుట నీకు న్యాయమేనా? ఇంకనూ ఎంతకాలం అతనిని నిద్ర లేవనియ్యవు? అతనిని నిద్ర మేల్కొననిమ్ము అంటూ గోదాదేవి నీలాదేవిని ప్రార్థిస్తుంది.